అందరికి గుడ్ మార్నింగ్. పోయిన నెల 28వ తేదీ బైరెడ్డి సారు నా పాట రిలీజ్ చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్కి నేను 2 సాంగ్స్ రాశాను. ఏ ఒక్క సాంగ్స్లో మనకు ఎవరు పెద్దగా అంత రెస్పాన్స్ కాలేదు. కానీ చాలా బాధపడ్డాను. ఖర్చు ₹1,00,000 పెట్టినాను. అదే ₹1,00,000 కనీసం అన్నదానాలకు పెట్టిన బాగుండు అని అనిపించింది. అయితే మన అభిమానానికి అంతు లేదు. పవన్ కళ్యాణ్ సార్ అంటే అంత అభిమానం. సరే అయినా పక్కన. కానీ బైరెడ్డి సారు నేను పుట్టింది ముచ్చుమారు, పెరిగింది పైడాల. మా అమ్మది ముచ్చుమారు. మా చిన్నప్పటి నుంచి మేము బైరెడ్డి సార్ కుటుంబంలో పెరిగిన, వాళ్ళ ఇంటికాడ తిన్నాము, వాళ్ళ ఇంటికాడ బతికిన, వాళ్ళ ఇంటికాడ కష్టపడ్డాం. మా కుటుంబం మొత్తం బైరెడ్డి సార్ ఇంటికాడ బతికింది. అయినా సరే మా బైరెడ్డి సార్ కుటుంబానికి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకొని కదిలింది బైరెడ్డి సైన్యం, న్యాయానికి ధర్మానికి బైరెడ్డి సైన్యం అనే పాట రచయించి రిలీజ్ చేయించాను. ఈ సాంగ్స్ ₹1,00,00,000 కానీ విలువైంది ఫ్రెండ్స్. ఎస్, నా జీవితానికి ఆ సాంగ్స్ ₹1,00,00,000 కానీ విలువైన సాంగ్ అది. అయితే ఆ సాంగ్ బైరెడ్డి సారు ఆయన ఛానల్లో రిలీజ్ చేసుకున్నారు. చాలా ఫేమస్ అవుతుంది సాంగ్ అది. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాను. కనీసం నా యూట్యూబ్ ఛానల్ నా ఫ్రెండ్స్ కనీసం 200 మంది అయినా చూసి సంతోషపడాలని కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పగడ వారియర్స్ ఉంటుంది. అయితే నేను రీల్స్ చాలా తక్కువ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరు ఫ్రెండ్షిప్ లేరు. నేను ఎప్పుడు ఆర్డర్ పనిచేస్తాను కాబట్టి ఎక్కువ రిలీజ్ చేయలేను. అయితే ఏదైనా సరే సబ్జెక్ట్ రిలీజ్ చేయాలనుకుంటే మినిమం ఒక్క సాంగ్ మాత్రం 50,000 నుంచి 60,000 దాకా ఖర్చు అవుతుంది. అది మన టార్గెట్. అంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం ఏదైనా సరే మనం రిలీజ్ చేయాలంటే దాదాపు 40,000-50,000 ఖర్చు పెట్టి కొత్త న్యూస్ సాంగ్, వాళ్ళు వీళ్ళు వాడే సాంగులు మనం వాడం. న్యూ సాంగ్ మన ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేయాలి. అదే ఫ్రెండ్స్ నాది. బాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, అందరూ నాకు కావాలి. ఎవరిని వదులుకోను, ఎవరిని కించపరచను. బాయ్ ఫ్రెండ్స్.